ఈ సమావేశానికి అధ్యక్షులు దశరథ్ గారికి, జనరల్ సెక్రటరీ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుని ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీని తీసుకున్నంత మాత్రాన ఆ సిద్ధాంతం ఎంతవరకు అమలవుతుంది అన్నది మనం చూసుకుంటే, అంటే దళితులతో కలిపి ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది కేవీపీఎస్ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతకుముందు దళితులతోటి ఏ రకమైన సంబంధం కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉండేది కాదు. దళితులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, అందులో డౌట్ లేదు. కానీ దళిత సంఘాలతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సామాజిక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేవీపీఎస్ గత 27 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటాన్ని చేస్తున్నందుకు నేను ఎప్పుడూ కూడా వాళ్ళు పిలవగానే ఇది మనది, ఈ సంఘం ఒక లక్ష్యం గురించి పనిచేస్తుంది, ఏదైతే పూలే అంబేద్కర్ సామాజిక న్యాయం అని చెప్పారో సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూనుకున్నటువంటి అంకితమైనటువంటి ఏకైక సంఘంగా నేను కేవీపీఎస్ను భావిస్తూ ఉంటాను. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా మరి అంత గౌరవాన్ని నాకు కూడా ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అవుతూనే ఉంటాను. అందువల్ల ముందుగా అందరికీ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. లాల్ సలాం కూడా ఈ మధ్యన 2 కలిపి నీళ్ళు అంటున్నాం. ఆ టీమాస్ కార్యక్రమాల్లో కూడా మేమంతా రాష్ట్రం అంతా కూడా తిరిగాము. సో అందువల్ల జై భీమ్ అన్న పదం ఏదైతే ఉన్నదో, నేను ఎక్కువ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు గద్దర్ని తీసుకుని ఎప్పుడో 1968లో, అంటే 50 సంవత్సరాలు దాటిపోయింది, గ్రామాలు ఇంచుమించు అన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలియదు, పూలే పేరు అసలే తెలియదు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తిగా నాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కేవీపీఎస్ దాన్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. అందువల్ల కేవీపీఎస్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా హృదయపూర్వకమైనటువంటి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనం బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే చాలా విషయాలు స్కైలాబ్ గారు చెప్పుకుంటా వచ్చారు. స్కైలాబ్ ఎందుకు బాగా మాట్లాడతాడండి? చాలా మంది నన్ను అడిగారు, సార్ స్కైలాబ్ గారి స్పీచ్ చాలా బాగుంటుంది అని అన్నారు. ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అంబేద్కర్ ఏమన్నాడంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అన్నాడు. విజ్ఞానం అనేది మనిషికి అపారమైన శక్తిని ఇస్తుందని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరు అంటే ఇద్దరే. ఒకటి కార్ల్ మార్క్స్, లండన్ లైబ్రరీ బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే పెద్ద లైబ్రరీ. ఆ ప్రపంచంలో ఉన్న పెద్ద లైబ్రరీలో ఇంచుమించు అన్ని పుస్తకాలు, లక్షలాది పుస్తకాలు ఉంటాయి అందులో. ఆ పుస్తకాలను చదివే జ్ఞానాన్ని సాధించి సంపాదించి జ్ఞానానికే ప్రతిరూపమైపోయిన వ్యక్తులు ఇద్దరే మనకు కనపడతారు ప్రపంచంలో. ఒకటి కార్ల్ మార్క్స్, రెండవది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని ఇష్టమున్నా లేకపోయినా మోడీ గారు ఒక మాట చెప్పారు. అది ఎప్పుడంటే అంబేద్కర్ గారు 125వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఒక రోజంతా కూడా అంబేద్కర్కి డెడికేట్ చేయాలి. ఈ రోజంతా అంబేద్కర్ గురించి తప్పించి ఎంపీ ఏ విషయం కూడా మాట్లాడకూడదు. అది ఆ రోజు కార్యక్రమం. ఈ 125వ జయంతి అప్పుడు మోడీ ఏమన్నాడంటే, భారతదేశంలో ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. దళిత కులంలో పుట్టినటువంటి అంబేద్కర్, మరి చదివితేనే నాలుగు కోసేస్తామన్న వర్గంలో పుట్టినటువంటి అంబేద్కర్, ఎవడో పంతులు బ్రాహ్మడు చదువుతుంటే మంత్రాలు వింటే చెవులో సీసం పోస్తామన్నటువంటి వర్గంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మేధావి అయిపోయాడంటే ఆ మేధాశక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళే ప్రజలను ముందుకు నడిపించగలరు. అట్లాగా మా స్కైలాబ్ చాలా అధ్యయనం చేస్తూ ఉంటాడు. అందుకనే విషయ పరిజ్ఞానంతో ఏదన్నా మాట్లాడతాడు, అది ప్రజలకి ఆకట్టుకుంటారు. సో వాళ్ళు కొంత విజ్ఞానాన్ని కూడా అందేది. అందరూ పుస్తకాలు చదవలేరు కదా, సామాన్యులు ఎక్కువ మంది ఉంటారు మన భారతదేశంలో. అందువల్ల మేము ఆ రోజుల్లో గ్రామాలు తిరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియజేసేటప్పుడు జై భీమ్ అంటే తెలియదు. ఇప్పుడు జై భీమ్ ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుముందు కేసీఆర్ కూడా ఒకసారి ఎప్పుడు అన్నాడు కూడా జై భీమ్ అన్నాడు. అలాగే మన యూపీలో బ్రాహ్మణులు కూడా జై భీమ్ అంటూ ఉంటారు. ఎందుకంటే కాంశీరామ్ గారి పార్టీ ప్రభావం వల్ల అక్కడ బ్రాహ్మణులంతా కూడా జై భీమ్ అనే వరకు మానేశారో ఉన్నారు తెలియదు. ఇట్లా ఈ జై భీమ్ అన్న పదం ఏదైతే ఉన్నదో, మన ఓవైసీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్లో చైనాకి ముందుకెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రభావంతో నువ్వు జై శ్రీరామ్ అనాలన్నారు. ఏమవసరం అండి? అది పార్లమెంటు, రాజ్యాంగం మీద ప్రమాణకం చేయాలి. అక్కడ ఆయన ఏమన్నాడంటే జై శ్రీరామ్ అనకుండా జై భీమ్ అన్నాడు. నూరెత్తలేకపోయారు. ఇది ఒక ఘర్షణ వాతావరణాన్ని కులాల మధ్యన మతాల మధ్యన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ ఈ రోజున భారతదేశంలో చలామణి అవుతుంది. ఈ పరిస్థితిలో మేము అక్కడ మాట్లాడేటప్పుడు మొట్టమొదటి గ్రామంలో జై భీమ్ అన్నాను నేను. జై భీమ్ అనగానే మీటింగ్ అయిపోయాక కిందకి దిగిపోయిన తర్వాత ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరేంటి పంచపాండవులో భీముణ్ణి జై ఎందుకు అంటున్నారు అన్నాడు. మరే పంచపాండవుల్లో భీముణ్ణి నేను జయ్యను లేదు, మనకొక భీముడు ఉన్నాడు తెలుసా నీకన్నాను. ఆయనే భీమరావు రామ్జీ అంబేద్కర్. ఈ కుల వ్యవస్థ మీద, ఈ దుర్మార్గ దుష్ట వ్యవస్థ మీద మన వేలాది సంవత్సరాలు అణిచివేసినటువంటి ఈ దుర్మార్గ వ్యవస్థ మీద మొట్టమొదటిసారిగా ఎనలేని పోరాటం త్యాగంతో ధైర్యంతో చేసినటువంటి భీముడు మన భీముడురా భీమరావు రామ్జీ అంబేద్కర్ అని జై అంటున్నామన్నా. అంటే వ్యక్తికి మనం జై అనడం లేదు, ఆ వ్యక్తి చూపించినటువంటి మార్గానికి జై అంటున్నాం, ఆ వ్యక్తి చూపించినటువంటి సిద్ధాంతానికి జై అంటున్నాం. ఏమి సిద్ధాంతం చూపించాడయ్యా? కుల నిర్మూలన జరగాలి భారతదేశంలో, ఈ అసమానతలు పోయి అందరూ మనుషుల్లాగా జీవించేటటువంటి నూతన భారతదేశాన్ని, నూతన సమాజాన్ని సృష్టించానని అంబేద్కర్ ఏదైతే కలలు కని సందేశం ఇచ్చాడో ఆ సిద్ధాంతానికి, ఆ సందేశానికి, ఆ మార్గానికి నేను జై అంటున్నాను, జై భీమ్ అంటున్నానంటే అనేసి చెప్పడం జరిగింది. అసలు ఈ జై భీమ్ ఎవరు సృష్టించారు? మొట్టమొదట మనమనడం కాదు ఈ జై భీమ్ గురించి. నాగ్పూర్లో నిమ్న జాతుల సభ అంటే అట్టడుగున్న వర్గాల యొక్క మహాసభ జరుగుతుంటే బాబు దాస్ అని ఒక మంచి కార్యకర్త, అంబేద్కర్ గారి యొక్క కార్యకర్త అన్నమాట, నాగపూర్లో మొట్టమొదట 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి ఆయన. అంబేద్కర్ గారు 10th క్లాస్ పాస్ అయితే సన్మానం జరిగింది, ఆశ్చర్యపోతాం. ఇప్పుడు బిఏ కాదు, ఎంఏ కాదు, 100 PhDలు చేసినా ఇప్పుడు సన్మానం చేసే పరిస్థితి లేదు. కానీ అంబేద్కర్ గారు 10th క్లాస్ పాస్ అయితే అక్కడ ఉన్నటువంటి డిఈఓ వచ్చి ఆయనకు సన్మానం చేశాడు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చాడు, కెలూస్కర్ పండితులు వచ్చారు. ఇదేంటే 10th క్లాస్ అంటే మొట్టమొదటి 10th క్లాస్ పాస్ అయ్యాడు కాబట్టి ఆయనకు ఒక పెద్ద సన్మానం జరిగింది అంటే ఈయన ఒక మార్గదర్శకుడు మిగతా జనానికి అన్నట్టు అక్కడ జరిగినటువంటి సంఘటనది. అందువల్ల ఆ మీటింగ్లో ఏమైందంటే మన మహారాష్ట్రలో చూస్తే మన ఇద్దరు కలిసినప్పుడు
గ్రీటింగ్ ఏ రకంగా చెప్పుకుంటున్నాము, రకరకాల గ్రీటింగ్స్ ఉంటాయి. ఒకరిద్దరు కలిసినప్పుడు నమస్కారం అంటాం, ఇంకోటి అంటాం. కానీ మహారాష్ట్ర మిగతా ప్రాంతాల్లో ఏమంటారంటే జై శ్రీరామ్ అంటారు. నేను విన్నాను చాలా ప్రాంతాలు మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా ఎస్సీలు కూడా జై శ్రీరామ్ అనేవారు. ఈ జై శ్రీరామ్ అంటున్న మాట విని ఈ బాబు హరిదాస్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఆ మీటింగ్లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. జై శ్రీరామ్ అనొద్దయ్యా, ఎందుకు అనొద్దో కూడా చెప్పాడు. ఎందుకు అనొద్దు, జై శ్రీరామ్ దేవుడు కదా, దేవుణ్ణి జై శ్రీరామ్ అంటే తప్పేముంది అని అన్నారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికే ఎన్నికలేసిన అవకాశం రాశాడు కుల నిర్మూలన గ్రంథం. కుల నిర్మూలన గ్రంథం ఇప్పుడు మనం కూడా చదువుకోవచ్చు. అది ట్రాన్స్లేట్ చేయించాం బోయి భీమన్న గారి చేత. మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా తెలుసు. బోయి భీమన్న గారి చేత మేము ట్రాన్స్లేట్ చేయించి సర్కులేట్ బాగా చేసాము ఆ రోజుల్లో. ఇప్పటికంటే విపరీతంగా కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. అందరూ సహకరించేవారు, తక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా. అందులో ఏం రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? శంభుకుణ్ణి చంపాడు శ్రీరాముడు. ఎవరయ్యా శంభుకుడు? శంభుకుడు ఒక శూద్రుడు. మనకు పూలే చెప్తాడు, శూద్రులు అతి శూద్రులు. ఈ ఎస్సీ బీసీలు అందరూ కూడా శూద్రులే. కమ్మారెడ్డి కూడా శూద్రులే, వెలమ కూడా శూద్రులే భారతదేశంలో అని ఎన్ని రాసుకొచ్చాడు ఆయన. అయితే అతి శూద్రులు ఎవరంటే ఎస్సీలస్ శూద్రులు అన్నాడు. సో ఈ అతి శూద్రులు వీళ్ళంతా ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక శూద్రుడు ఏం చేశాడు? శంభుకుడు పేరు. వాడికి కూడా బ్రాహ్మణులకు తపస్సు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎక్కువసేపు మాట్లాడను, ఇది ఊరికే, ఎందుకంటే అసలు విషయం అంతా స్కైలాబ్ మాట్లాడాడు కాబట్టి నేను ఈ కొన్ని విషయాలు, కొన్ని అంతకుముందు చెప్పనటువంటి విషయాలు నేను కూడా అప్పుడప్పుడు చెప్తాను, కానీ ఆ విషయాలు మాత్రం కొద్దిగా మాత్రం చెప్తాను అంతే, మీ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఈ శంభుకుడికి ఏమైంది? తపస్సు చేయాలి నేను కూడాను. ఓ బ్రాహ్మడు ఎట్లా తపస్సు చేస్తాడో నేను అట్లా తపస్సు చేస్తానని అయోధ్య సమీపంలోనూ ఒక అరణ్యంలోకి వెళ్ళాడు. ఓ పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. అదే దారిన ఒకరోజు వశిష్ఠుడు పోతున్నాడు. ఈ వశిష్ఠుడు శ్రీరాముడి వాళ్ళ వంశానికి కులగురువు అనమాట. ఆయన దగ్గరే ఉంటాడు, ప్యాలెస్లో ఉంటాడు ఆయన. ఈ వశిష్ఠుడు పోతూ పోతూ ఇతను తపస్సు చూశాడు. ఏమి ఘోరంగా అద్భుతంగా తపస్సు చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. మెచ్చుకోగానే బసెక్కగానే నా మిత్రుడు చెప్పాడు కదా ఏముంటలేని, అట్లాగే అక్కడ అందరిని అడిగాడు వీడిది ఏం కులమని. అరే మనిషి కదా, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు కదా, దండం పెట్టి వెళ్ళొచ్చు, లేకపోతే నీ దారి నువ్వు పోవచ్చు. వీడిది శూద్ర కులము అని వాళ్ళు చెప్పారు. వెంటనే ఏం చేశాడు? డైరెక్ట్గా శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా ఘోరం జరిగిపోతుంది నీ రాజ్యంలో, ఏంటి ఘోరం అన్నాడు. కులధర్మాన్ని వ్యతిరేకించి అతిక్రమించి వీడు తపస్సు చేస్తున్నాడు శూద్రుడు నీది అని చెప్పాడు. మరి ఏం చేద్దామన్నాడు? వాణ్ణి మాన్పించాలి. నువ్వు కానీ వాడిని మాన్పించకపోతే మొత్తం నీ రాజ్యమే కూలిపోతుంది అన్నాడు. ఆయనకు భయం పట్టుకుంది. జమ్మ ఇది ఎక్కడ ప్రమాదం రా అనుకున్నాడు. అనుకుని ఆలోచించడం మొదలుపెట్టి యాక్షన్ తీసుకోలేదు. చూద్దాంలే చేద్దాంలే అంటుంటే ఈ లోపల ఒక బ్రాహ్మడు కొడుకు చచ్చిపోయాడు. బ్రాహ్మడు కొడుకు చచ్చిపోతే చిన్నోడు వాడిని పట్టుకుని సమాధి చేసి రాజుగారి దగ్గరికి, శ్రీరామచంద్రుడి దగ్గరికి ఆ బ్రాహ్మణు తీసుకుని వశిష్ఠుడు వెళ్ళాడు. అయ్యా వీడికి కొడుకు చనిపోయాడన్నాడు. ఏంటి వీడికి ఏమన్నా మనం కాంపెన్సేషన్ ఇవ్వాలా? ఇప్పుడు మనం కాంపెన్సేషన్ ఇస్తుంది కదా గవర్నమెంట్, అట్లా ఏమన్నా ఇవ్వాలా అని అడిగాడు. కాంపెన్సేషన్ గురించి రాలేదు. ఎందుకు వచ్చామంటే శూద్రుడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి బ్రాహ్మడు కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. ఇదేంట్రా లింకు? ఆయనకు అర్థం కాలేదు. తికమక అయిపోయాడు శ్రీరామచంద్రుడు. రేపొద్దున నీ మీద కూడా ఇటువంటి ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త అన్నాడు. మరి ఏం చేద్దాం రా, వాడిని చంపాల వాడిని.
అని రథం తీసుకుని ఇద్దరు కలిసి బయలుదేరి అరణ్యం ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో శంభుకుడు సూర్యుడు అక్కడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళి భటులు ఉంటారు కదా, గట్టిగా అరిస్తే అప్పుడు ఆయన మెలకువలోకి వచ్చాడు. వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు రాజుగారికి. అది ఎందుకు వచ్చారు మహాప్రభు అంటే, ఏమీ లేదురా, నువ్వు గురువు గారు చెప్తున్నారు, నువ్వు చాలా అపచారం చేస్తున్నావు, నువ్వు శూద్రుడు బట్టి కదా, తపస్సు చేయడానికి వీల్లేదు, మానేయాలని చెప్పాడు. నేను మాననని చెప్పాడు. నేను ఎవడిని తిట్టడం లేదు, కొట్టడం లేదు, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, తలంచుకుంటున్నాను అనేసి చెప్పుకొచ్చాడు. అయితే నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను, లేకపోతే నీ తల తీసేయాలి, మన ధర్మం ప్రకారం, మన చట్టం ప్రకారం, మన ధర్మశాస్త్రం ప్రకారం తల తీసేయాలి. దాంతో ఆయన ఒప్పుకోకపోతే వెంటనే శ్రీరామచంద్రుడు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి తల నరికేశాడు. అంటే శంభుకుడు గాని తపస్సు ఎందుకు చంపవలసి వచ్చింది, ఎందుకు వశిష్ఠుడు కోపము, మన బ్రాహ్మణులాగా వీడు కూడా తెలివిని సంపాదిస్తాడు, ఈ తపస్సు ద్వారా వీడి జ్ఞానాన్ని సంపాదిస్తే శూద్రులంతా కూడా మనతో సమానమవుతారు, సమానమైన సంస్థ రావడానికి వీల్లేదని ఉద్దేశంతో అతను చంపేశాడు. శ్రీరాముడే స్వయంగా నరికేశాడు. అంటే జై శ్రీరామ్ అంటున్నామంటే, బాబు మహారాజా మమ్మల్ని నరుకు, ఇప్పుడు కూడా ఎలా నరకగలవో నీకే తెలుసు, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు కానీ అని అనడం కదా. ఆ మీటింగ్లో చెప్పాడు ఆయన. ఇది అంబేద్కర్ రాశాడు, మీరు పుస్తకం తెలుగులో ఉంది, దొరుకుతుంది అన్ని చోట్ల, మీరు కొని చదవండి. అంబేద్కర్ ఊరికినే లేనిపోయిన కళ్ళబల్లి కథలు రాసే వ్యక్తిగా, ఆయన వాస్తవాలైతేనే రాస్తాడు. ఒరిజినల్ శ్లోకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దాని అర్థాన్ని చెప్పి, ఇదయ్యా భారతదేశంలో ఉన్నట్టు వ్యవస్థ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో రూపం మారింది తప్పించి, శూద్రులుగా ఉన్న శంభుకులు ఎవరైతే మనం అంతా ఉన్నామో, మనకు విజ్ఞానం లేకుండా చేసినటువంటి వ్యవస్థ 100 సంవత్సరాలు విజ్ఞానం లేకుండా చేసింది. విజ్ఞానం ఉన్న దేశాలు ముందుకెళ్ళిపోయినాయి. విజ్ఞానం ఉన్న దేశము మనం చిన్నది కూడా ఎందుకు కనిపెట్టలేకపోయాం, ఒక బస్సును ఎందుకు కనిపెట్టలేకపోయాం, ఒక రైలు ఇంజన్ ఎందుకు కనిపెట్టలేకపోయాం, కనీసం ఒక బల్బుని ఎందుకు కనిపెట్టలేకపోయాం. తెలివి లేదా మనకి? అన్నీ ఉన్నాయి, కానీ చదువు లేదు. చదువు లేక జ్ఞానం లేదు. అందువల్ల మనం వెనకబడిపోయి ఉన్నామని మన ఫూలే గారు తన జీవిత చరిత్రలో చెప్పాడు. గులాంగిరి అనే పుస్తకంలో ఇవన్నీ కూడా కొన్ని రాసుకొచ్చాడు. అందువల్ల ఆ బుక్కులన్నీ మనం చదువు, అధ్యయనం గురించి నేను చెప్తున్నాను. సో గులాంగిరి అనే పుస్తకం చదివితే మొత్తం ఈ అవతారాలన్నీ కూడా బయటపట్టాడు ఆయన. ఆయనేమి క్రిస్టియన్ కాదు, మరొకటి కాదు, ఏ మతాన్ని తీసుకోలేదు, పక్క హిందూ ఆయన. కానీ హేతువాదం అన్నది అవసరం అని చెప్పాడు. మార్క్స్ చెప్పాడు హేతువాదం కావాలి. ఆ రోజుల్లోనే మరి ఇక్కడ మన భారతదేశంలో హేతువాదం గురించి చెప్పాడు, సమానత్వం గురించి చెప్పాడు, స్వేచ్ఛ గురించి చెప్పాడు ఫూలే. దీనిని అంబేద్కర్ గారు స్వీకరించాడు. అంబేద్కర్ గారే రాయకపోతే ఫూలే గురించి ఉవర్ శూద్రాస్, శూద్రులు ఎవరైనా పుస్తకం రాశాడు అంబేద్కర్ గారు. దానిని ఈయనకి అంకితం చేశాడు. ఈయన మహా శూద్ర మేధావి అని చెప్పాడు. అందులో ఇంత గొప్ప శూద్ర మేధావి ఇంతవరకు పుట్టలేదు, ఆయన సోషల్ రెవల్యూషనరీ అన్నాడు. సోషల్ రిఫార్మర్ కాదైనా సోషల్ రెవల్యూషనరీ, సామాజిక విప్లవకారుడు ఫూలే అని చెప్పాడు. అందువల్లే మేమంతా కూడా అది చదివిన తర్వాత ఎవరి ఫూలే అని ఆలోచించడం మొదలుపెట్టాం. ఫూలే పుస్తకం లేదు, బొంబే పోయి ఫూలే గారు పుస్తకం ధనంజయ్కి రాశాడు. అందులో ఇంట్రడక్షన్లో రాశాడు. అంబేద్కర్ గారు చనిపోయాడు అప్పటికే. అంబేద్కర్ గారు దాన్ని ఇంటర్వ్యూ చేసి అంబేద్కర్ జీవిత చరిత్ర రాశాడు ధనంజయ్కి. అంబేద్కర్ నా కోరిక ఒకటి మిగిలిపోయిందయ్యా, కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, ఫూలే మహానీయుడు నా గురువు, ఆ గురువు గారి గురించి మనం తెలియచేయాలి ప్రపంచానికి, ఇన్ఫర్మేషన్ నా దగ్గర కొంత ఉంది, నువ్వు కొంత రీసెర్చ్ చేసి బుక్ రాయంటే ఆయన ఇంగ్లీష్లో బుక్ రాశాడు. ఆ బుక్ను తీసుకొచ్చి చదివిన తర్వాత 1983లో నేను ముదుగండ ఈశ్వరయ్య కలిసి ఫూలే యొక్క స్మృతి సమితి అనే ఆర్గనైజేషన్ ప్రారంభించి
అక్కడి నుంచి 2 రాష్ట్రాల్లో కూడా దానిని ప్రచారం చేయడం మొదలుపెట్టాం. అందువల్ల మనం ఏ అభివృద్ధిని సాధించాలన్నా మనకు ఒక మార్గం కావాలి, ఒక సిద్ధాంతం కావాలి. ఒక సిద్ధాంతం ఏమో ఎప్పుడో మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది. మన భారతదేశానికి కొంతవరకు అది ప్రయోజనకరంగా ఉంది. మార్క్స్ సిద్ధాంతానికి అంబేద్కర్ సిద్ధాంతం కలపకపోతే మనం ఆశించింది సాధించలేం. ఈ సమానత అన్నది మనం సాధించలేం. అంబేద్కర్ ప్రియాంబుల్లో ఏదైతే రాశాడో జస్టిస్ అని, పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ అని ఏదైతే రాశాడో, ఆర్థిక సమానత్వాన్ని కానీ సామాజిక సమానత్వాన్ని సాధించాలంటే మనం ఈ రకమైనటువంటి మనకు రాజ్యాంగం కావాలని అంబేద్కర్ రాశాడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఏదైతే ఆ రోజున శంభుకుణ్ణి చంపేసి వాళ్ళందరూ కూడా మొత్తం అరచేత అడ్డం పెడితే ఏదో అవుతుంది అన్నట్టు ఆ రకంగా చేసినటువంటి వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ జనజాతర సందర్భంగా మిత్రులంతా కలిసి ఒక 15 రోజుల కార్యక్రమం, ఒక నెల కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ నెల కార్యక్రమంలో వీళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారో, ఏ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ త్యాగం చేసి పోరాటం చేసి విప్లవాన్ని సృష్టించాలనుకుని వాళ్ళు మరి పరితపించారు. అంబేద్కర్ రాజ్యాంగపరంగా హక్కులు ఇచ్చాడు. దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అన్నాడు అంబేద్కర్ గారు. మీరు ప్రజల్ని విద్యావంతులు చేయండి, బోధించండి, సమీకరించండి, పోరాటం చేయండి, రాజ్యాంగాన్ని రక్షించండి, హక్కులు కాపాడుకోండి, దేశంలో సమసమానం తీసుకురండి, కులాన్ని నిర్మూలించండి, మనుషులంతా ఒక్కటే అయినప్పుడే భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్పగా ఉండాలని నేను ఆశించానన్నాడు. చివరిగా ఆయన మాటలు ఏమంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇంతవరకు నేను తీసుకొచ్చాను, మీరెవరైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పకుండా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రథాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ వదిలేయండి, కానీ మీకు చేత కాకపోతే వెనక్కి తీసుకెళ్ళొద్దని చెప్పాడు. మన కేవీపీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము వెనక్కి తీసుకెళ్ళము, ఈ రథాన్ని ముందుకే తీసుకెళ్తామనే పట్టుదలతోటి, కృషితోటి వెళ్తున్నారు. కాబట్టి దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వవలసిన ఆవశ్యకత ఉందని నేనే కాదు, ఎవరైనా సరే అంబేద్కర్, ఫూలే మీద ఎవరికైతే నమ్మకం ఉన్నదో, ఆ సిద్ధాంతం ఈ దేశానికి అవసరం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములై అంబేద్కర్ చెప్పినటువంటి రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎప్పుడో వచ్చారు, 27 సంవత్సరాల క్రితమే వచ్చారు. ఇది ఒక్క రోజులో అయిపోయే పని కాదు. దీనిని ఎంతవరకు తీసుకెళ్ళమన్నాడంటే, నా ప్రజలు అన్నాడు, మై పీపుల్ అని డెఫినేషన్ ఇచ్చాడు. అక్కడ ఎవరైనా నా ప్రజలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈ బహుజనులందరూ కూడా నా ప్రజలు, వాళ్ళకి అధికారం రావాలన్నాడు. అప్పుడు నేను ఇచ్చిన రాజ్యాంగం అప్పుడు అమలవుతుంది, అంతవరకు అమలు కాదని చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి బహుజన అధికారం రావడానికే మనం రథాన్ని తీసుకెళ్ళమన్నాడు. ఎంతవరకు తీసుకెళ్ళమన్నాడంటే ఎర్రకోట వరకు కూడా తీసుకెళ్ళమన్నాడు. ఈ ఎర్రకోట దగ్గర మనం ఈ రథాన్ని తీసుకెళ్ళి ఈ దేశము మేము 95% ప్రజలు ఎవరైతే ఉన్నారో మా రక్తాన్ని చెమటగా మార్చి కార్మికులుగా, శ్రామికులుగా దేశ సంపదను సృష్టించుంటే మీరంతా కూడా పంది కుక్కలాగా తింటున్నారా? అటు ప్రభుత్వము, కార్పొరేట్ సెక్టార్ కలిసి మన రక్తాన్ని పీలుస్తున్నటువంటి పరిస్థితిని చూసి మరి 1% మంది మన సంపద అంతా కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇదంతా చూసి మన పేపర్ ఉంది కదా, ఆ పేపర్ ఒక్కటే చదివితే చాలు, మీరు నవ తెలంగాణ పేపర్ మీరు చదివితే రోజు ఇక అందులో ఉన్నటువంటి మన హక్కుల గురించి పోరాటం రోజు వస్తానే ఉంటుంది. ఈ పంది కుక్కలు ఎట్లాగున్నాయి భారతదేశంలో, మన సంపదను ఎలాగ తినేస్తున్నాయి, మనం రేపొద్దున ఏమవబోతుంది. ఇప్పటికే ఇంత డెవలప్ అయింది, మేము 5వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో ఆర్థికంగా అని చెప్పుతున్న దేశంలో 65% పైగా పేదలు ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. అందువల్ల మనం ఈ రోజున ఒక ప్రతిజ్ఞ, ఇదిగో కేవీపీఎస్ ప్రారంభించినటువంటి ఈ జనజాతరని మనం విజయవంతం చేద్దాము.
అందరం చేతులు కలుపుదాము, లాల్ నీళ్ళు ఏకమైపోదాము. ఒకప్పుడు ప్రయత్నం జరిగింది, ఒక రోజులో ఎప్పుడు కాదు ఏది కూడా. ఇప్పుడు మళ్ళా ఒక ప్రయత్నం జరిగి లాల్ నీళ్ళు ఏకమైతే ఈ దేశం మనదే, ఈ రాజ్యం మనదే, బహుజన రాజ్యం రావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు, పూరే ఆశించాడు. ఆశయ సిద్ధికి మనం అంతా అంకితం అవుదామని వచ్చిన మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇంతసేపు కూర్చున్నందుకు, ఇంతసేపు నా మాటలు కూడా విన్నందుకు మరి మీకందరికీ ఎందుకంటే ఒక రకంగా మిత్రుడు చెప్పాడు కదా, స్కై ల్యాబ్ పైనుంచి కింద పడ్డాడు. స్కై ల్యాబ్ పైన ఉన్నది కదా, 1973 అనుకుంటాను, అది 79 స్కై ల్యాబ్ అమెరికా వాళ్ళు పంపించారు మొట్టమొదట స్పేస్ స్టేషన్ 24. ఆ స్కై ల్యాబ్ అక్కడ పైన ఉండలేకపోయాడు, అక్కడ పని ఉంది, ఆకాశంలో పని ఏముండదు, అందువల్ల ఇక్కడ పని పెట్టుకుందామని కిందకు వచ్చాడు. అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈ స్కై ల్యాబ్ మనతో ఉన్నాడు కాబట్టే ఇక ఆయన అసలు ఎంత వీళ్ళందరూ కూడా కేవీపీఎస్లో, బహుశా కమ్యూనిస్ట్ పార్టీలో అందరూ అలాగా ఉండొచ్చు, నాకు తెలీదు. వీళ్ళైతే నాకు తెలుసు కాబట్టి ఏమీ ఆశించకుండా, ఎవడి దగ్గర 10 రూపాయలు తీసుకోకుండా, ఎవరిని అడుక్కోకుండా ఆత్మగౌరవంతో సంఘాన్ని నడుపుతున్నటువంటి ఏకైక సంఘం కేవీపీఎస్ అనే సందర్భంగా తెలియజేయాలి. అదొక అద్భుతం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డబ్బులు దండుకోవడమే చూస్తున్నాం తప్పించి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఇదే పని. తెల్లవారి దేశాలు డబ్బులు దండుకోవడం, అడుక్కోవడం తప్పించి మరో పని లేదు. అడుక్కునేది నేర్పాయి ఈ పార్టీలన్నీ కూడా. ఇంకా రూలింగ్ పార్టీ ఎవడొచ్చినా అది ఎక్కువ ఉంటానే ఉంటుంది. అటువంటి ఒక మంచి సంఘాన్ని మనం బలోపేతం చేద్దాము, అంబేద్కర్ ఆశించినటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని అందరికీ మరొక్కసారి మీకు మీరు లేకపోతే ఈ కుర్చీలు ఉంటే మేము కుర్చీలకి ఏం చెప్తాము, ఉపన్యాసం చెప్తామా కుర్చీలకి? ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఈ పైన కూర్చున్న వాళ్ళు కాదు, మీరంతా కారణమని నాకు బాగా తెలుసు. మీకందరికీ కూడా మరి ముఖ్యంగా మన అక్క చెల్లెళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా మెచ్చుకోవాలి. చిన్నపిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా వాళ్ళని సముదాయిస్తూ మన మాటలు వింటూ వాళ్ళకు కూడా కొంత స్పందన వస్తుందన్నమాట. పట్టుకుంటున్నారు గట్టిగాను, వాళ్ళు చిన్నపిల్లలు అటు ఇటు పోతూ ఉంటారు, వాళ్ళని మెచ్చుకోవాలి మనం. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.